హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ నాయుడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, స్ట్రక్చర్ ఆఫ్ యాటంలో డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్. ఓకేనా, ఇది మనకి న్యూ సిలబస్లో 4 మార్క్స్కి వెరీ 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 ఇంపార్టెంట్ అండి. అంటే 4 మార్క్స్లో మనకి ఇది ఇంపార్టెంట్ కనుక దీని గురించి మనం ఇందులో డిస్కస్ చేద్దాం. సో మీకు నోట్స్ అయితే చాలా ఈజీగా ఉంటుంది, దాన్ని మీరు నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి మీకు క్లియర్గా ఓకేనండి, ఆర్బిట్స్ అండ్ ఆర్బిటాల్స్ మీకు ఇక్కడ క్లియర్గా చూపించాను. ఆర్బిట్స్ అంటే ఎలా ఉంటాయి అంటే చూడండి, ఇక్కడ మీకు సర్క్యులర్ పాత్లో ఉంటాయి, సో వీటిని ఆర్బిట్స్ అంటాం. మరి ఆర్బిటాల్స్ అంటే ఏంటి? ఆర్బిట్స్లోనే స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, ఇది న్యూక్లియస్ కదా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ న్యూక్లియస్ అరౌండ్ ఇలా తీసుకుంటే మనకి ఇక్కడ సర్క్యులర్ పాత్స్ అయితే కనిపిస్తాయి. ఈ సర్క్యులర్ పాత్స్ని ఏమంటాం? ఆర్బిట్స్ అంటాం. ఓకేనా, ఆర్బిట్స్ అనేవి సర్క్యులర్గా ఉంటాయి. సో ఇక్కడ ఈ ఆర్బిటాల్స్ కానీ తీసుకుంటే ఇది స్పెరికల్గా ఉంది, ఇది డంబెల్గా ఉంది, ఓకేనా, ఇది డబుల్ డంబెల్గా ఉంది, ఓకేనా, ఇది 4-fold డంబెల్గా ఉంది. ఇలా డిఫరెంట్ అంటే వీటికి ఒక షేప్ ఉంటుంది, బట్ ఇది సర్క్యులర్ ఫామ్లోనే ఉంటుంది. ఓకేనా, సో రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ చూడండి, ఈ ఆర్బిట్స్లోనే ఆర్బిట్స్కి నో డైరెక్షన్, దీనికి డైరెక్షన్ ఉండదు, నో డైరెక్షన్. ఓకేనా, ఇది ఓన్లీ సర్క్యులర్ పాత్లో ఉంటుంది కనుక దీనికి ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్ అనేవి ఉండవు. సో వీటికి చూడండి, మనకి ఇక్కడ ఎక్స్ యాక్సెస్ కనిపిస్తుంది, అలాగే వై యాక్సెస్ కనిపిస్తుంది, ఇక్కడ వై కనిపిస్తుంది, ఇక్కడ వై కనిపిస్తుంది, ఇక్కడ ఎక్స్ కనిపిస్తుంది. అంటే వీటికి డైరెక్షన్ అనేది ఉంటుంది. వీటిలో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక ఆర్బిట్లో ఎన్ని ఉంటాయి? 2n² ఉంటాయి. ఓకేనా, 2n². ఇక్కడ మనకు చూడండి, ఒక ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ కావాలంటే ఓన్లీ 2 ఎలక్ట్రాన్సే ఉంటాయి. అంటే రెండింటికి చాలా తేడా ఉంది. వీటికి డైరెక్షన్, ఆర్బిట్స్కి డైరెక్షన్ ఉండదు, వీటికి డైరెక్షన్ ఉంటుంది. ఒకనివి సర్క్యులర్ పాత్స్లో ఉంటాయి, ఒకనివి డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. అంటే స్పెరికల్, డంబెల్, డబుల్ డంబెల్, 4-fold డంబెల్, సో ఇలా డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. ఓకేనా, ఇందులో ఎలక్ట్రాన్స్ ఒక ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ అయితే 2n² ఉంటాయి, ఇందులో ఎలక్ట్రాన్స్ అయితే ఓకేనండి 2 ఎలక్ట్రాన్సే ఉంటాయి. సో ఇలా నెంబర్ ఆఫ్ డిఫరెన్సెస్ అయితే వీటికి ఉన్నాయి. మనం విత్ మ్యాటర్ ఇస్తాను, మీకు ఒక్క నిమిషం ఆగితే మీకు మ్యాటర్ ఇస్తాను. సో అదేనండి. సో ఇప్పుడు ఆర్బిట్లోనే ఆర్బిటాల్స్ ఉంటాయి. ఆర్బిట్స్ అంటే సబ్షెల్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇది మనకి 4th అనుకోండి, ఇందులో ఏముంటాయి? 4s ఉంటుంది, 4p ఉంటుంది, 4d ఉంటుంది, 4f ఉంటాయి. వీటిని ఏమంటామంటే సబ్షెల్స్ అంటాం. సబ్షెల్స్. ఈ సబ్షెల్స్లో ఏముంటాయంటే ఓకేనండి, సో ఆర్బిటాల్స్ ఉంటాయి, అది గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఆర్బిటాల్స్ అంటే ఆర్బిట్లో ఏముంటాయి? సబ్షెల్స్ ఉంటాయి. ఓకేనండి, సబ్షెల్స్లో ఏముంటాయి అంటే ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు వీటికి డిఫరెన్సెస్ అయితే మనం క్లియర్గా చూద్దామండి. మీకు నోట్స్ ఇస్తాను, అది మీరు నోట్ చేసుకొని అది ఎగ్జామ్లో రాస్తే మీకు 4/4 మార్క్స్ వస్తాయి. ఓకేనా, సో వాటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాయింట్ వైజ్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి 1 by 1 కనిపిస్తుంది కదా పాయింట్, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆర్బిట్ అని. ఓకేనా, ఇక్కడ ఆర్బిటాల్ అని కనిపిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, ఆర్బిట్ ఈజ్ ఎ సర్క్యులర్ పాత్ అరౌండ్ ది న్యూక్లియస్ అన్నాడు. ఓకేనా, సో ఇక్కడ ఏమన్నాడు? ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమం 95% ఉంటే దాన్ని ఈ న్యూక్లియస్ అరౌండ్ అంటే న్యూక్లియస్ దగ్గర 95% ప్రాబబిలిటీ ఉండేదాన్ని ఏమంటామంటే మనం ఆర్బిటాల్స్ అంటామని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఆర్బిటాల్ రిప్రజెంట్స్ ది రీజియన్ ఇన్ ది స్పేస్ అరౌండ్ ది న్యూక్లియస్. ఈ అరౌండ్ ది న్యూక్లియస్ 95% కానీ ప్రాబబిలిటీ ఉంటే దాన్ని మనం ఆర్బిటాల్ అని చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, ఇట్ రిప్రజెంట్స్ ది ప్లానార్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అరౌండ్ ది న్యూక్లియస్. ఇది ప్లానార్గా ఓకేనా మూవ్ అవుతుంది. అంటే మనం చూపించుకున్నాం కదా, ఇలా సర్క్యులర్ పాత్స్ అని చూపించుకున్నాం కదా. సో అలాగే ఇట్ రిప్రజెంట్స్ ది 3 dimensional. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మనకి ఇక్కడ మీకు ఎక్స్ యాక్సెస్ ఉంటాయి, వై యాక్సెస్ ఉంటాయి, జెడ్ యాక్సెస్ ఉంటాయి. 3 dimensional మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అరౌండ్ ది న్యూక్లియస్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, థర్డ్ పాయింట్ ఏంటి? ఆల్ ఆర్బిట్స్ ఆర్ సర్క్యులర్. అంటే ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఏ ఆర్బిట్ తీసుకున్నా మనకి సర్క్యులర్ పాత్స్లోనే ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఆర్బిటాల్స్ హ్యావ్ డిఫరెంట్ షేప్స్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఎస్ స్పెరికల్ ఇచ్చాడు, పి ఓకేనండి డంబెల్ షేప్ ఇచ్చాడు. ఓకేనా, అలాగే నెక్స్ట్ అలాగే ఒక్కొక్కటి డి అయితే డబుల్ డంబెల్ షేప్లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ 4th పాయింట్ చూడండి, 4th పాయింట్ ఏమి ఇచ్చాడంటే ఆర్బిట్స్ డు నాట్ హ్యావ్ డైరెక్షనల్ క్యారెక్టరిస్టిక్స్. వీటికి డైరెక్షన్ ఉండదు, ఎందుకంటే రౌండ్గా ఉంటాయి కనుక వీటికి డైరెక్షన్ అనేది ఉండదు అని చెప్పుకున్నాం. బట్ ఇక్కడ చూడండి, ఎక్సెప్ట్ ఎస్ ఆర్బిటాల్,
ఎస్ ఆర్బిటల్ కూడా స్పెరికల్ షేప్లో ఉంటుంది కనుక దీనికి కూడా డైరెక్షన్ అనేది ఉండదు. బట్ రిమైనింగ్ ఆర్బిటల్స్కి ఉంటుంది. అది పి అయినా డి అయినా ఎఫ్ అయినా వాటికి ఏముంటాయి అంటే డైరెక్షన్ అనేది ఉంటుంది. ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్లో ఉంటాయి. అలాగే నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చాడు, అన్ ఆర్బిట్ కెన్ అకామిడేట్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు 2n². అంటే ఒక ఆర్బిట్లో 2n² ఎలక్ట్రాన్స్ అనే అకామిడేట్ ఉండగలవు. ఓకే, అన్ ఆర్బిటాల్ కెనాట్ అకామిడేట్ మోర్ దెన్ 2 ఎలక్ట్రాన్స్. అంటే ఇందులో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే అకామిడేట్ అవ్వగలవు, అంతకు మించి అకామిడేట్ అవ్వవు. సో స్టూడెంట్స్ ఇక్కడ 5 పాయింట్స్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఈ 5లో ఏవైనా మీరు 4 కరెక్ట్గా రాస్తే మీకు 4/4 మార్క్స్ వస్తాయి పక్కాగా. ఓకేనా స్టూడెంట్స్? సో ఇది మన ఛానల్లో నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి, అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అవి కూడా మీరు చూడొచ్చు. చాలా ఈజీగా నోట్స్ కూడా రాసుకోవచ్చు అన్నింటికి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.